ప్రజానాయకుడు మాజీ మంత్రివర్యులు శ్రీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారిని సాదరంగా పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు సాదరంగా వారిని భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించడానికి ఈరోజు మా సహచరులందరితో కలిసి పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు శ్రీ ఎల్ రమణ గారు, మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రివర్యులు పాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దలు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షులు జగిత్యాల శ్రీ విద్యాసాగర్ రావు గారు, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జగిత్యాల శ్రీమతి దావా వసంత సురేష్ గారు, అట్లాగే మా గౌరవ సహచర శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారు, గౌరవనీయులు సుంకె రవిశంకర్ గారు, కోరుకంటి చందర్ గారు, పుట్ట మధు గారు, దాసరి మనోహర్ రెడ్డి గారు, అట్లాగే ఒడితల సతీష్ గారు, మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకత్వం మొత్తం, అట్లాగే పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు సోదరులు బిగాల గణేష్ గారు, ఇంకా వారితో పాటు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు శాసన మండలి మాజీ సభ్యులు నారదాస్ లక్ష్మణరావు గారు, అట్లాగే కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారు, సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారు, అందరం కూడా కలిసి ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారిని మరి భారత రాష్ట్ర సమితిలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. నిజానికి జీవన్ రెడ్డి గారు వారి రాజకీయ అనుభవం కానీ వారికి ప్రజా జీవితంతో వారికి ముడిపడి ఉన్న పెనవేసుకుని ఉన్న బంధం ఏదైతే ఉన్నదో సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీతోనే వారు దాదాపు 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి విశేషమైన సేవలు అందించిన విషయం మీ అందరికీ తెలిసింది. మీ అందరికీ తెలియని ఒక విషయం ఏమంటే 2014కు మునుపు సరిగ్గా 2014 ఎలక్షన్ల కొద్దిగా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఫిబ్రవరి 20 నాడు బిల్లు పాస్ అయిన తర్వాత మరి ఏప్రిల్లో అనుకుంటా బహుశా ఎలక్షన్ జరిగింది. ఆ మధ్య కాలంలో అప్పుడు పెద్దలు కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారిని ఆహ్వానించారు పార్టీలో మా వినోద్ కుమార్ గారి ద్వారా. ఆ రోజు మరి వారిని పార్టీలోకి రావాలి, మీరు వస్తే బాగుంటుంది, మీలాంటి విశేషమైన అనుభవం కలిగిన నాయకులు మరి తప్పకుండా తెలంగాణలో ఉంటే బాగుంటుంది అని చెప్పి, తెలంగాణ ప్రభుత్వంలో కూడా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి కూడా ఆ రోజు వారిని ఆహ్వానించడం జరిగింది. కానీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆ రోజు వారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో వారికి ఉన్న అనుబంధాన్ని మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముందుకు నడవాలన్న ఉద్దేశంతో వారు ఆనాడు కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఆ రోజు జగిత్యాల శాసనసభ్యుడిగా కూడా 2014లో గెలిచినారు. నాకు 2 సందర్భాలు గుర్తొస్తా ఉన్నాయి. జీవన్ రెడ్డి గారితో కేసీఆర్ గారికి ఉన్న పర్సనల్ రిలేషన్ అంటే వారికి ఇద్దరికి మధ్యన ఉన్న గౌరవభావం కానీ ఇద్దరికి మధ్యన ఉన్న స్నేహం ఎట్లాంటిది అంటే వారి బంధం ఈ రోజు కాదు, వారిద్దరికి దాదాపు 4 దశాబ్దాలకు పైగా పరిచయము, స్నేహము, గౌరవము, పరస్పర గౌరవము ఎప్పటి నుంచో ఉంది. నాకు 2 సందర్భాలు నా కళ్ళ ముందు జరిగినాయి గుర్తొస్తా ఉన్నాయి. ఒకటి 2014లో కేసీఆర్ గారు జూన్ 2 నాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి మొట్టమొదటి అధికారిక పర్యటన జిల్లాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోనే ప్రారంభమైంది. ఆ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఆడిటోరియంలో మీటింగ్ జరిగింది, కళాభారతిలోనూ ఎక్కడో మీటింగ్ జరిగింది. వారు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు. కానీ కేసీఆర్ గారు స్వయంగా ముందు జీవన్ రెడ్డి గారికి మైకునివ్వండి అని చెప్పి వారికి మైక్ అందిస్తే జీవన్ రెడ్డి గారు లేచి వారు స్ట్రైట్ గా అభినందనలు చెప్పి మరి పరస్పరం మరి ఒక్కసారి మీరు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు, మీకు అభినందనలు చెబుతూ జగిత్యాల ప్రజల తరపున నేను ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నా అని చెప్పి వారు చాలా చిన్నది ఒక బోర్నపల్లి అనే గ్రామానికి సంబంధించి ఒక బ్రిడ్జ్ కావాలా, వెంటనే నాకు శాంక్షన్ కావాలని ఒక మాట చిన్నగా అడిగినాను. మేమందరం చూస్తా ఉన్నాం, అప్పుడే మేము కొత్తగా మంత్రులైనాం, చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఎట్లా స్పందిస్తారు, ఎట్లా రియాక్ట్ అవుతారు. సాధారణంగా దాటవేయొచ్చు,
చెప్పొచ్చు, చూస్తాను అని చెప్పొచ్చు, పరిశీలిస్తాను అని చెప్పొచ్చు. కానీ జీవన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవం, వారి మీద ఉన్న ప్రేమ ఎట్లాంటిదంటే క్షణంలోనే వెంటనే అక్కడే శాంక్షన్ చేసి 75 కోట్ల బ్రిడ్జిని అక్కడికక్కడే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇచ్చిన మొట్టమొదటి శాంక్షన్ కేసీఆర్ గారు ఆ రోజు జీవన్ రెడ్డి గారి కోరిక మేరకు, వారి విజ్ఞప్తి మేరకు ఇచ్చిన ఆ బ్రిడ్జ్. తర్వాత ఇంకో సందర్భం గుర్తొస్తా ఉంది నాకు. అసెంబ్లీలో జీవన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజా సమస్యల గురించి, ముఖ్యంగా రైతుల గురించి చాలా గట్టిగా మాట్లాడే నాయకుడు. ఈ జిల్లాలో, ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో నిజాం షుగర్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గా ఉండేది. అటు విద్యాసాగర్ రావు గారు, జీవన్ రెడ్డి గారు ఇద్దరు కూడా కొట్లాడేవారు గట్టిగా, మాకు ఖచ్చితంగా దీన్ని తెరిపించాల్సిందే. కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాల్సిందే, అందులో భేదాభిప్రాయం లేదు, మేము కూడా మాటిచ్చున్నాము. కానీ పక్కనే ఉన్న మహారాష్ట్రలో, అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ మంత్రి, పక్కనే ఉన్న మహారాష్ట్రలో సహకార వ్యవస్థలో, కోఆపరేటివ్ ఫార్మాట్ లో చాలా బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయి అక్కడ షుగర్ మిల్లులు. మా టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, మాజీ అధ్యక్షులు. అట్లా కోఆపరేటివ్ వ్యవస్థను బలోపేతం చేస్తే బాగుంటుంది జీవన్ రెడ్డి గారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే ప్రభుత్వం నుంచి 250-300 కోట్లు పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మీరే చైర్మన్ గా ఉండండి దానికి అని చెప్పి కూడా నిండు శాసనసభలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అన్నాడు జీవన్ రెడ్డి గారికి ఓపెన్ గా, ఎలాంటి బేసిజానికి పోకుండా ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. ఇవాళ నేను మా జగిత్యాల జిల్లా నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇటు మా విద్యాసాగర్ రావు గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, అట్లాగే ఎల్ రమణ గారు మాజీ మంత్రి గారు కానీ, మా చెల్లెలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత గారు కానీ, వారందరూ కూడా జీవన్ రెడ్డి గారిని జగిత్యాలలో మనం ఆహ్వానించినట్టయితే, వారి ఇంటికి పోయి ఆహ్వానించినట్టయితే బాగుంటది అంటే, వారు ఒక క్షణం కూడా సంకోచించకుండా వారు చెప్పిన మాట ఏమంటే, నాకు అన్న పార్టీ బలోపేతానికి, పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి తప్పకుండా మనందరం కృషి చేయాల్సిందే. అందులో భాగంగా జీవన్ రెడ్డి గారి చేరిక అనేది మనకు చాలా చాలా లాభం జరుగుతుంది. వారిని మీరు తప్పకుండా రండి, ఆహ్వానించండి, మేమందరం కూడా మీకు వెల్కమ్ చెప్తామని చెప్పి వాళ్ళు అన్ని సాధారణంగా ఏర్పాట్లు కూడా వారు చేశారు. వారికి కూడా నా అభినందనలు. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల్లో ఒక ఆక్రోశం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ప్రతి వర్గంలో ఇవాళ ఒక ఆక్రోశం వ్యక్తమవుతా ఉంది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత 2.5 సంవత్సరాలుగా మరి ఏ రకంగా తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక డైవర్షన్ టాక్టిక్ ఉపయోగిస్తూ ఏదో కాలం నెట్టుకొస్తున్నారు తప్ప ఇంతవరకు మాకు ఒరిగిందేమీ లేదు అనే భావన బలంగా ప్రజల్లో ఉంది. ముఖ్యంగా రైతుల్లో 3 సార్లు ఈ ప్రభుత్వం ఇప్పటికీ రైతు బంధు ఎగ్గొట్టింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు విజయవంతంగా రైతు బంధు ఎగ్గొట్టారు. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టడం అంటే ఒక్కొక్క దఫా వాళ్ళు చెప్పిన 9,000 కోట్లు లెక్కేసుకున్న 27,000 కోట్లు ఈ 2.5 సంవత్సరాల్లోనే ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు బాకీ పడ్డది. 27,000 కోట్లు ఎగ్గొట్టి 20,000 కోట్ల రుణమాఫీ చేసినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో రైతులు ఆవేదనతో ఉన్నారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట కూడా చూస్తున్నారు. బాసరలో ఆయన మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా, ఎంత అవమానకరంగా, ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట. ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్లోనే పిల్లలు పుట్టించలేడు కదా, ఇది ఒక ముఖ్యమంత్రి నోట్లోంచి వచ్చే భాషనైనా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనై? అసలు 3 నెలలు అన్న మాట చెప్పింది ఎవరండి? మేం చెప్పినామా? ప్రజలు అడిగారా? మీరే కదా సంతకాలు పెట్టింది, మీరే కదా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, మీ బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్ గా 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని నొక్కి చెప్పింది మీరు, గ్యారంటీ కార్డులు ఇచ్చింది మీరు, ఆర్థిక పరిస్థితి మొత్తం మాకు తెలుసు అని చెప్పి ఉదరగొట్టింది మీరు. ఇవాళ ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ అపసవ్యపు మాటలు మాట్లాడుతున్నది మీరు. పెద్దలు జీవన్ రెడ్డి గారు లాంటి నికార్సైన కాంగ్రెస్ నాయకులను అవమానించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది మీరు. ఇది ఒక జీవన్ రెడ్డి గారి విషయంలో కాదు నేను మాట్లాడుతున్నాను. నేను మొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి కొడుకు పెళ్లికి పోయినా, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక 100-150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు నా చేతిలో చేసి అన్న వచ్చేది మీ ప్రభుత్వమే. అది సందర్భము కాదు, రాజకీయ వేదిక కాదు, ఇంకోటి కాదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆక్రోశమే ఇట్లా ఉంటే, సామాన్య కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన ఇట్లా ఉంటే
ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి, ఈ రాష్ట్రంలో పేదల పరిస్థితి, ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మీరు మీ చేతిలో మోసపోయిన యువత పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికార మత్తులో, అధికారం ఉందనే అహంకారంతో ఇష్టారీతిన మాట్లాడుతుండవచ్చు. పెద్దలను కూడా కేసీఆర్ గారు అయితేనేమి, మరి తెలంగాణ కోసం గట్టిగా, కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా కొట్లాడిన పెద్దల్ని కూడా అవమానించే తీరులో మాట్లాడుతుండవచ్చు. కానీ కాలం ఎన్నటికీ ఒక్కలాగా ఉండదు, అధికారం కూడా ఎన్నటికీ ఎవరిది ఒకరి సొత్తు కాదు. 10 ఏళ్లు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి ప్రజలు అవకాశం ఇచ్చినారు. మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వారిని నేను కేసీఆర్ గారి తరఫున పార్టీలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చినాను. వారు సానుకూలంగా స్పందించారు. మాకు కేసీఆర్ గారితో నాకు వ్యక్తిగతంగా కూడా చాలా అనుబంధం ఉంది. కానీ మీరందరూ వచ్చారు, ఆహ్వానించారు, సంతోషం. కానీ ఒకసారి నేను కేసీఆర్ గారిని కూడా కలిసి ఈ రాబోయే 2-3 రోజుల్లో నేను నా నిర్ణయం తప్పకుండా చెప్తానని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పారు. చాలా సంతోషం. నేను వారిని కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో రైతులు, ఈ రాష్ట్రంలో పేదలు తిరిగి వారి మొహంలో చిరునవ్వు రావాలి అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టాల్సిందే, తెలంగాణను పట్టాలు ఎక్కించాల్సిందే. అందుకే వారి సహకారాన్ని నేను కోరుతా ఉన్నాను. మా సహచరులందరం కూడా కలిసి వచ్చి వారిని ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అట్లాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులందరం కూడా వచ్చి వారిని సాదరంగా ఆహ్వానించాము. వారు పెద్దలు కేసీఆర్ గారితో కలిసిన తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని, అల్టిమేట్ గా ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, తప్పకుండా జగిత్యాల జిల్లా ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకొని వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. వారికి తప్పకుండా మా వైపు నుంచి ఆహ్వానం మాత్రమే కాదు, పార్టీలో కూడా సముచితమైన స్థానము, గౌరవము, తప్పకుండా ప్రజల్లో వారికి ఉన్న గౌరవానికి, ప్రజల్లో వారికి ఉన్న గుర్తింపుకు తగ్గ విధంగా ఉంటుందని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు వారు కూడా వారి సహచరులందరినీ పరిచయం చేశారు. చాలా ఓపికగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు పెద్దలు జీవన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా మా అందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు స్పందించాలని కోరుతాం. ఈరోజు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచన సూచన మేరకు గల బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మిత్రులు కేటీఆర్ గారు ఏదైతుందో జిల్లా చెందినటువంటి, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందినటువంటి అందరు కూడా నాకు పూర్వ సహచరులే. అందరితో కలిసి పనిచేసినటువంటి అనుభవం నాకుంది. అందరితో పర్సనల్ రిలేషన్ కూడా నాకుంది. అందరితో ఇక్కడి మారిన పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్ లో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఇలా ప్రధానంగా ఏదైతే ఇవ్వడం కాన్స్టిట్యూషన్ ఏదైతుందో రాష్ట్ర భవిష్యత్తు అనేది ప్రధానం. రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఏదైతుందో మనం పాటుపడుతున్నటువంటి అవకాశం మరి వారు నాకు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. చెప్పండి, నేను వాస్తవంగా ఏదైతుందో 25 మార్చ్ నేను కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్న నాడు కొత్త భావోద్వేగానికి గురి కావడం జరిగింది. 4 దశాబ్దాల అనుబంధం కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ నుండి మరి బంధం తెచ్చుకున్నటువంటి ఒక పరిస్థితి ఎదురు కావటం కొంత నాకు ఆనాడు రియల్లీ ఐ ఫెల్ట్ దట్ డే వాజ్ వెరీ అన్ఫార్చునేట్. కానీ ఇవాళ ఒక విధంగా ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెచ్చుకున్నా కానీ ఇలా భారతీయ రాష్ట్ర సమితి లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ ఐఎమ్ ఫీలింగ్స్ టుడే ఈజ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంటే జీవితం అనేది ఎటు దారి తీసి ఏంటి మనం ఎవరు కూడా ఊహించమని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రం యావత్తులో కూడా జీవన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి దూరం అవుతారని చెప్పి ఎవరు కూడా ఊహించలేని చెప్పండి. దాని కారణాలు కూడా మీరు ఊహించి ఉంటారని చెప్పండి. గత 20 మాసాలకి నేను ఏదైతే అంటే ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక క్షోభ, రాజకీయ పరిస్థితులు అన్ని కూడా తట్టుకొని నిలబడ్డని చెప్పంటున్నాను. అయినప్పటికీ కూడా ఏదైతున్నదో ఇవాళ నేను తట్టుకొని నిలబడ్డా, కానీ రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రధానం అని చెప్పంటున్నాను. వీళ్ళ ఆనాడు ఏదైతే 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో ఒక్కరికొకరు ఏముంటుందంటే ఇంకా మెరుగైన పాలన కావాలి, ఇంకా మాకేదో భవిష్యత్తు కావాలనుకుంటాం. ఆనాడేదైతే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజానికి కల్పించినటువంటి ఒక
పరిష్కారాలు ఏదైతుందో అభివృద్ధి ఉందో ఇంకా మెరుగైన పాలన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి మీరు పేర్కొనడం జరిగిందో దాన్ని ప్రజలు ఆకర్షితులైంది కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. కానీ రియల్లీ ఏదైతుందో నా అనుభవం చెప్పంటున్నాను. ఐ హావ్ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసా, నేను తదుపరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసా నేను. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. కేసీఆర్ గారు ఏ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు ఉద్యమించిండ్రో వారి సాధారణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి 10 సంవత్సరాలు కృషి చేస్తే అది 2 సంవత్సరాల్లో తిరోగమన చర్యగా వీళ్ళ ప్రజలు ఏదైతుందో అంటే నేను ప్రాక్టికల్ చెప్తున్నాను. ఇవాళ నేను మీరేదో వచ్చిందో అని చెప్పని బీఆర్ఎస్ లో జాయిన్ కావాలని చెప్పి ఇక్కడ నిర్ణయం ప్రకటించడం కాదు చెప్పంటున్నాను. నేను ఆనాడే నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను కొంతమంది నాకు గుర్తింపు పెట్టి అయినా నేను ఐ వాంట్ టు స్టడీ ది మైండ్ ఆఫ్ ది పీపుల్. ప్రజాభిప్రాయం ప్రజలు ఏ విధంగా స్పందన ఉందో గమనిస్తామని చెప్పాను. మా మిత్రులు సహచరులు శ్రేయభిలాషుల యొక్క అభిప్రాయం కూడా సేకరించాలని చెప్పని ఈ 2 వారాన్ని ఓపిక పెట్టని చెప్పాను. మా మిత్రులు శ్రేయభిలాషులు సహచరులు వారి యొక్క సూచనలు సలహాలతో పాటుగా ముఖ్యంగా ప్రజాభిప్రాయాన్ని గమనించండి. నేను ఈ మధ్య ఒక 4-5 డేస్ బ్యాక్ ఇట్లా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. మా ప్రెస్ మిత్రులు కూడా ఇంకా మీరు ఎందుకు ఓపిక పడుతుంది సార్, ఏదో నిర్ణయం ప్రకటిస్తే అయిపోతాయి కదా, ఎందుకు మీరు అనుకున్నట్టు ప్రకటించి ముందు పోతే అయిపోతాయి కదా అని చెప్పని మా పాత్రికేయ సోదరులు కూడా ఏది ఇస్తుందో దే టు హ్యావ్ సజెస్టెడ్ అంటే ఇవాళ ఏది ఇంకా మీరు రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు, యూ కెన్ గో ఫర్దర్, యూ కెన్ గో హెడ్ అనే ఒక భావ సూచనలు మా పాత్రికేయ సోదరులు కూడా పొందడం జరిగిందని చెప్పండి. ఇవాళ ఏది ఇస్తుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పనిచేసే ఒక అవకాశం మీరు అన్నట్టు 2014లో నాకు వచ్చింది. అయినా కానీ ఇది పొలిటికల్ కమిట్మెంట్ తోని నేను కాంగ్రెస్ లో కొనసాగింది. బట్ ఇవాళ పరిస్థితి లోపల ఏదైతుందో నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ లో ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక క్షోభ మానసిక ఇబ్బందులు తోడు ఏదైతుందో నాకు రాష్ట్ర హితం ప్రధానం కనబడుతుంది చెప్పి ఎవరికైనా ప్రజా జీవితం అనేది రాష్ట్ర హితం అని చెప్పండి. ఆ రాష్ట్ర హితము ముఖ్యంగా రైతాంగం, రైతు కూలీలు, నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలని చెప్పట్టు నేను విద్యార్థి లోకం అని చెప్పండి నినాగం ఏదైతుందో కోర్టు వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతుందో రాష్ట్రంలో చెల్లింపు చేయలేకపోతుంది కాబట్టి మీరు తల్లిదండ్రుల దగ్గర ఫీజు వసూలు చేసుకోవచ్చని చెప్పాను. ఎంతకన్నా మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏముంటుందో చెప్పండి. ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుందో చెప్పండి. విద్యార్థులంటే రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అని చెప్పండి. అప్పుడు విద్యార్థి లోకానికి ఏది ఇస్తుందో ఇవాళ మనము భవిష్యత్తు చూపెట్టలేకపోతున్నాం అని చెప్పంటే పాలన అనేది ఏ విధంగా కొనసాగుతాం దీన్ని బట్టి ఊహించవచ్చు అని చెప్పంటారు. తప్పకుండా ఇవాళ మీరు ఏదైతే ఇంత అంటే రియలీ యూ నీ నాట్ కమ్ ఓవర్ అప్ టు దిస్ ప్లేస్ నాకు రావాలన్నట్టు మీరు రావాల్సినందుకు నిజంగా మీకు అందరికీ మీ మిత్రులకు అందరికీ ముఖ్యంగా ఏతుందో మా మిత్రులు పొప్పులీశ్వర్ గారు వారు ఇక్కడ మంత్రిగా పనిచేసిండ్రు, వారితో నేను కలిసి శాసనసభ్యులు పనిచేసిన, శాసన మండలి సభ్యులు పనిచేసిన రమణ గారితో కూడా ఏదైతుందో వారు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. నేను మీ ఇద్దరం కూడా ఏదో చిరకాల మిత్రులము. 93 వరకు ఏదో కలిసి పనిచేసాను. ఓన్లీ 94 he has deferred with me. ఓన్లీ 94 he has deferred with me. తర్వాత వాడు పార్లమెంట్ ఎన్నికైన తర్వాత ఏదైతుందో ఇవాళ వారి ఏదైతే ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో అక్కడికి నాకు ఉప ఎన్నికలు పోటీ చేసే అవకాశం వచ్చింది. దట్ ఎలక్షన్ నన్ను కెప్ట్ మీద మొత్తం రాష్ట్ర స్థాయిలో నాయకత్వం నాకు నిలబెట్టింది ఆ ఉప ఎన్నిక అని చెప్పండి. ఇక్కడ సోదరు వసంత జడ్పీ చైర్పర్సన్ ఏదైతుందో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏది ఇంత గౌరవిస్తుంది కదా అని చెప్పంటే మీరు మీటింగ్ రావాలన్నా మీరు వచ్చి మీలాంటి ఒక సలహా సూచనలు ఇవ్వాలని చెప్పాను. ఎవ్రీ టైమ్ షీ యూస్ టు అంటే నన్ను మీటింగ్ రావాలని చెప్పి కోరేని చెప్పండి. ఈ సాగర్ అనేది ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ. సాగర్ అనేది ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ అని టెల్లింగ్. వీళ్ళ సంజయ్ కానీ కౌశిక్ కానీ మేమంతా మిత్రులము. వీళ్ళందరం కూడా వినోద్ రావు గారు మా దామోదరరావు గారితో మా ఫ్యామిలీ అసోసియేటే. వారి నాన్నగారు వాళ్ళ 81 సమితి ప్రెసిడెంట్ ఎన్నిక కావడానికి ఏది ఇస్తుందో నాకు ఒక మైల్ స్టోన్ నాకు అండగా నిలిచాను. ఎవరికి తెలియదు ఇది. దామోదరరావు గారి తండ్రి జీవన్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పి అనుకుంటున్నాను. మీకు కూడా ఆశ్చర్యపోతారు కూడా దామోదరరావు గారు ఇప్పుడే తెలుసు. దామోదరరావు గారి తండ్రి మీకెక్కడ సన్నిహిత సంబంధం అని చెప్పాను. అంటే ది హోల్ రిలేషన్ విత్ ది బీఆర్ఎస్ పార్టీ విత్ ఎవ్రీ లీడర్ ఐ హ్యావ్ గాట్ అని చెప్పంటాను. నేను ఈ స్థాయి ఈ దశలో ఏదైతుందో కేసీఆర్ గారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు రావటం, వారి నాయకత్వం కలిసి పనిచేసేటువంటి అవకాశం రావటం నేనైతే అంటే ఇవాళ జీవితం ఎవరే కానీ ఇవాళ నా జీవితం ఒక చివరి స్థాయికి వచ్చింది. ఐ సీన్ ఎనఫ్ పొలిటికల్ పబ్లిక్ లైఫ్.
నా సుదీర్ఘ ప్రజాయుద్ధం 4 దశాబ్దాలు నేను గడిపింది. ఉంటే ఇంకో ఒక ఎన్నిక చూస్తే కావచ్చు, దేవుడు దయ తెలిస్తే ఎట్టుంటో చెప్పలేని చెప్పంటాం. కానీ ఏదైతే ఉందో నా శేష జీవితం ప్రజా జీతాన్ని పాటుపడటానికి కొరకు ఏదైతే ఉందో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరు నాకు అవకాశం కల్పిస్తున్నందుకు, వారి సూచనకు అనుగుణంగా మీరు ముందుకు వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. కేసీఆర్ గారిని కలవటము, మా పాత సాన్నిహిత్యం, దాన్ని కొంత ఎదురు కదా నెమరు వేసుకోవడానికి కొరకు అని చెప్పి అంటారు. మా పాత సాన్నిహిత్యం మొత్తం నెమరు వేసుకోవడానికి కొరకు వారికి కలవాలని కోరుతున్నా. అంతే తప్ప ఏదైతే పార్టీలో చేరడం అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్డ్ పార్టీలో బీఆర్ఎస్ చేరుతున్నా అని చెప్పని నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ తినబోతు రుచులు అడగకూడదు. పెద్దవాళ్ళిద్దరు కలుసుకున్న తదుపరి కార్యాచరణ ఇప్పుడు వారి నిర్ణయం ప్రకటించింది. పార్టీలో చేరడం లాంఛనంగా చేరుతాను, కేసీఆర్ గారిని కలిసి కేవలం మా స్నేహానికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు నెమరేసుకోవడానికి అని చెప్పారు. ఈ పెద్ద నిర్ణయం చెప్పేసి మిగతా వార్తలు మీరు తర్వాత అవన్నీ మీరు అడగకూరు బ్రదర్. పెద్దవాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని అన్ని విషయాలు ప్రకటిస్తారు. మీరు తినబోతు రుచులు అడగకూడదు, మీరు తొందరపడకుండ్రి. ఇప్పుడు వారిద్దరికి ఉన్న అనుభవం అంత కాదు నా వయస్సు, కాబట్టి వారిద్దరు కలుసుకున్నాక పెద్దలు వారి నిర్ణయం ప్రకటిస్తారు. ప్రకటించిన దాని తదుపరి వారు ఏ నిర్ణయం ప్రకటిస్తే దాన్ని శిరసావహించడం, దాన్ని అమలు చేయడం మా బాధ్యత. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పెద్దలు కేసీఆర్ గారు అప్పచెప్పిన వర్క్ ను సమర్థవంతంగా చేయడం. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.